సంవత్సరాలు కలిగిన మహిళ పార్లమెంట్కి వెళ్తుంది. ఈ పార్లమెంట్ గెలవకూడదు కాబట్టి తప్పనిసరిగా ఇది కూడా రికార్డు చేస్తాము. ఆ ఓటింగ్ శాతము ఇది కూడా వాళ్ళకి వచ్చే మెజార్టీ కూడా మన ఇద్దరు వాళ్ళని గెలిపించవలసిందిగా శ్యామ్ సుందర్ లాల్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. కూడా కావాల్సింది అయితే అది ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని అమలు కొంచెం ఎన్ఎండి ఫిరోజ్ గారు వేదికను అలంకరించి ప్రార్థిస్తున్నాం. ఎన్ఎండి ఫిరోజ్ గారు డాక్టర్ మధుసూదనరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. దాని అభివృద్ధి కాకుండా వాళ్ళను ఎందుకంటే ఆలయాల్లో కానీ భారత్ మాతాకి అందరూ కూడా భారత్ మాతాకి భారత్ మాతాకి. ఈరోజు చైర్స్ కూడా పట్టలేదు, ఎక్స్ట్రా చైర్స్ కూడా వేయడం జరిగింది. ముందర కూడా నిలబడినారు, కింద కూడా ఉన్నారు, అంతమంది వచ్చినారు, చాలా సంతోషం. ఈరోజు సభాధ్యక్షుడు శ్రీ అడగాల వెంకటేశ్వర గారికి, మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి శబరి మేడం గారికి, భూమా బ్రహ్మానంద రెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ, వివిధ కమిటీల అధ్యక్షులకు, వేదికల ముందరున్న పెద్దలకు అందరికీ నమస్కారం. ఇంతమంది ఇక్కడికి వచ్చినామంటే మనలో ఒక కసి ఉంది. మనందరికీ ఇల్లు ఉన్నాయా? ఏదో ఒక ఇల్లు బాడీకి ఇచ్చిద్దాం, లేకుంటే ఓటు ఇచ్చిద్దాం. సంవత్సరం మున్సిపల్ ట్యాక్స్
15% పెంచుకుంటూ 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 ఇప్పటికి ఈ 5 సంవత్సరాలలో 75% జరిగింది. అదే ఒకప్పుడు 15% మున్సిపల్ ట్యాక్స్ పెంచితే అనేక మంది అనేక ఉద్యమాలు చేశారు. లేదు తగ్గియాల్సిందని టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి భరత్ గారు, అలాగే ఎంపీ అభ్యర్థిని డాక్టర్ వైరెడ్డి శబరి గారు, ప్రధాని గారు, మోహన్ రెడ్డి గారు, సభాధ్యక్షులు వెంకటేశ్వర గారు, అలాగే ఈ సభా కార్యక్రమానికి వచ్చిన ఆదివేశ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎందుకు ముఖ్య కారణం ఏమంటే, మనమందరము టీడీపీ వెంబడి ఉన్నాము, మన సంఘీభావం తెలపాలని చెప్పి ఈ సమావేశం ఏర్పడుతుంది. మీ అందరిలో ఈ కసి కూడా కనిపిస్తుంది. అందరూ వాలంటీర్గా వచ్చినందుకు చాలా సంతోషము, అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో మనం టీడీపీ పార్టీని గెలిపించుకోవాల్సిన ఈసారి మాత్రం మనం ఇబ్బంది పడినామంటే అది ఎవరి ద్వారా అనేది ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే సభాముఖంగా చెప్పినా కానీ నేను అన్నింటికి అందరికీ తెలుసు, ఏ రోజు కానీ మనం ఇబ్బంది పడలేదనేసి. కానీ ఆలోచన చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఏం జరుగుతుందని అందరూ చూస్తున్నారు. మన ఎన్ఎంపీ ఫరూక్ గారు మన ఆర్యవేశ్వర ఇళ్ళ సందున నొషం ఫ్యామిలీ ఒక్కటే ఉండేది. ఎక్కడ కానీ ముస్లిమ్స్ చుట్టుపక్కల ఆ భవిష్యత్తులో మన నషం ఫ్యామిలీనే. మీరు బాగా ఆలోచన చేయండి. నిర్వాడి బాలసుబ్బయ్య గారు, బన్నూరు వాళ్ళ ఇల్లు, చిత్తూరు వాళ్ళ మధ్యన పెరిగిన కుటుంబం అది. మరి సాలబాధకాలన్నీ ఎన్ఎండి ఫరూక్ గారికి బాగా తెలుసు. వైశ్యులు ఏ రోజు కానీ వైశ్యుల జోలికి కానీ ఏ పంచాయతీలు కానీ ఆయన మొదటి నుండి పోలేదు. అన్నిటికీ దూరం ఉండి ఏదైనా మంచి చేశాడు తప్ప చెడు అనేది చేయలేదు. రాబోయే కాలంలో రేపు 13 జరిగే ఎలక్షన్లో మన నంద్యాల అభ్యర్థి, మన నంద్యాల పుట్టిన పెరిగిన అభ్యర్థి, అవతల వాళ్ళు మన నంద్యాల పుట్టలేదు పెరగలేదు, కానీ వాళ్ళని కానీ సహకరించారు. మీకు అందరికీ ధన్యవాదాలు. కానీ ఈసారి మాత్రం సహకరించవలసింది మన ఎంపీ అయిన శబరి మేడం గారిని, మన నంద్యాల అభ్యర్థి అయిన లోకల్ పుట్టిన వ్యక్తి నొషం ఫ్యామిలీ అనేది ఎన్నో కార్యక్రమాలు చేసి ముందుకు వచ్చిన ఫ్యామిలీ. ఈ ఇద్దరిని మన వైశాఖ 90% ఓటి పాల్గొని వారి ఆశీస్సులు, వారికి అందరి ఆశీస్సులు వాళ్ళపై ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే బ్రహ్మానంద రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన టైంలో కానీ ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారో మీ అందరికీ తెలుసు. పట్టుదలతో చేసిన వ్యక్తి ఆయన. ఏదైనా పట్టుకుంటే అంటే అభ్యాసం విజయవాడ పోయి ఆశీస్సులో కూర్చొని పనులు చెప్పి ఫైల్ మూవ్ చేసిన వ్యక్తి. అతని ఆశీస్సులు అందరికీ మనకందరి ఎల్లవేళలా ఉండాలని ఈ ఇద్దరి అభ్యర్థులను ఘనంగా కసితో ఓటుతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ, మీరు కానీ మాకు రాబోయే కాలంలో ఏమి మిమ్మల్ని కోరము. ఏదైనా వైశ్యుడు పొలాలు కానీ ఇళ్ళ స్థలాలు కానీ ఇప్పుడే ఒక బాధితుడు ఉన్నాడు. అయ్యా నా పొలము 5 ఎకరాలు ఉంటే 4.5 ఎకరాలు పట్టా ఇచ్చినారు. గతంలో 5 ఎకరాలు ఉండేది, ఈరోజు 4.5 ఎకరాలు. ఈ రోజు పంటటి వరకు ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు తిరిగి యాచిస్తూ పడ్డాడు. ఈ రోజు ఆ బాధితుడు గారు ఇక్కడే ఉన్నాడు. ఒక్కసారి పైన శిల్పావతి పడుతున్నారు వైశ్యులు. కొంచెం గట్టి వాళ్ళు ఉంటే ఏదో పోరాడుకుంటున్నారు. చిన్న వయసు చిన్న కనుక వాళ్ళు ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నారంటే, స్వామి గారు ఇవన్నీ మీరు చెప్పకూడదు, ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి అని అంత నీట్గా చెప్పి పంపించారు. మోహన్ రెడ్డి గారు, నేను మీకు చెప్పినందుకు చాలా సంతోషం. దయచేసి ఈ ప్రస్తావన ఇప్పుడు తాబోలు గారని నిక్కచ్చని చెప్పిన వ్యక్తి. అటువంటి వాటిని మనం ఎదుర్కొంటే మన స్థలాలు ఉండవు, ఇల్లు కానీ ఉండవు, మనం మన యొక్క ఊరు నిలిచాల్సిన పరిస్థితి వస్తుంది. అవన్నీ మైండ్లో పెట్టుకొని వారిద్దరిని అత్యంత మెజార్టీతో మన వయసును గెలిపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆదివేశులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 5 ఎకరాలు ఉంటే 4.5 ఎకరాకే పట్టా ఇస్తాను. అట్టయిగా ఏమయ్యా అంటే నువ్వు ఎవరికైనా ఓటు ఇటువంటి బాధ్యతలు చాలా మంది ఉన్నారు మన వయసులో చనిపోకుండా. ఎందుకంటే బయట పడితే ఏమైతే ఆదర్శి. దయచేసి ఇటువంటి బాధ్యతలు ఏదైనా ఉంటే సంఘాన్ని ఏర్పాటు చేసి రాబోయే కాలంలో మన ఎమ్మెల్యే ఫండ్లు కానీ చంద్రబాబు కానీ వారి ద్వారా మనం పరిష్కరించుకునేదానికి ఈ అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు మన ఎన్ఎండి ఫరూక్ గారు, అలాగే డాక్టర్ శబరి గారు, ఫిరోజ్ గారు, మన ఎక్స్ఎమ్మెల్యే భూమా బ్రహ్మాందరెడ్డి గారు, ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు, మా ఆర్యవేశ అతిరథ మహారాజులందరికీ, ఇక్కడికి విచ్చేసిన ఆర్యవేశ సోదరులకు, సోదరీమణులకు అందరికీ నా నమస్సుమాంజలు. ఈరోజు ఈ వేదికగా
నేను డాక్టర్ శబరి గారికి ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. నంద్యాలలో ఆర్యవైశ్యుల విశాల హృదయంతో ఆర్యవైశ్యులు చేసిన కార్యక్రమాలు పట్టణంలో ఈరోజు మనం ప్రభుత్వ డిగ్రీ కళాశాలమా దాదాపు 25 ఎకరాలు, ఈరోజు అది దాదాపు 300 కోట్ల రూపాయల పైచులకు మా ఆర్యవైశ్యులు ఇచ్చారు. పట్టణంలో నడిబొడ్డులో ఉన్న టీటీడీ కళ్యాణ మండపం ఈరోజు సెట్టు ₹1 కోటి ఉన్న ప్లేస్లో 2 ఎకరాల స్థలం మా ఆర్యవైశ్యులు ఇచ్చారు. హార్ట్ ఆఫ్ ద టౌన్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజు మా ఆర్యవైశ్యులు ఇచ్చారు. మహిళా కళాశాల ఉన్న ఆ స్థలాన్ని ఆర్యవైశ్యులు ఇచ్చారు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మన హరిని చెప్పినారు, ఫరూక్ సార్ వాళ్ళు ఏమేమి ఇచ్చినది నేను గతంలో ఒక మీటింగ్లో చెప్పాను. అంటే ఇక్కడ మన వేదిక చూడండి, ఇది ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం. ఎవరి కోసం చేస్తున్నాం? మనం ఫరూక్ సార్ని గెలిపించే దానికోసం చేస్తున్నాం లేదా ఒక్కసారి క్లాస్ కూడా చెప్పండి. అంటే ఒకవైపు ఫరూక్ సార్, ఒకవైపు మనం ఆర్యవైశ్యులు ఉన్నాం. ఇంత విశాల హృదయంతో ఉన్న ఆర్యవైశ్యులను ఆయన గెలిపించుకుంటే అంటే ఇద్దరు విశాల హృదయంతో ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇంకోటి ఏమని చెప్తున్నాను, గతంలో ఆర్యవైశ్యులకు ఎవరు సముచిత స్థానం ఇచ్చారు? ఒకసారి మన కుల పెద్ద రాష్ట్రంలో మనం ఎంతో గౌరవంగా పెంచుకుంటే రోషయ్య గారిని దాదాపు ఆంధ్రప్రదేశ్లో 15 సార్లు పైచులకు ఫైనాన్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంత ఇబ్బందులు గురి చేసినారో మనందరికీ తెలుసు. అంటే ఆర్యవైశ్యులకు ఆయన ఏమాత్రం సముచిత స్థానం ఇస్తున్నాడు అనేది ఈ ఒక్క పాయింట్ కూడా తెలుస్తుంది. అటువంటి వ్యక్తి చనిపోతే కనీసం మాజీ